అసలు దీని ఆర్కిటెక్చర్ గైస్ ఎంత ఫేమస్ అంటే గైస్ చూసారా, ఇది ఒక యాంటిక్ పీస్ అనమాట. ఇక పొయ్యిలో గాలి పోతానికి చాలా బాగుంటుంది. అసలు చూడండి, అసలు పైకి ఎంత ఉందో అసలు ఈ బిల్డింగ్. బాబోయ్ గైస్, కోవెంట్ గార్డెన్ అంటే నేను ఏదేదో అనుకున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. గైస్, ఈ రోజు వెదర్ అయితే చాలా బాగుంది. అసలు క్లౌడ్స్ చూడండి. సో ఈరోజు టెంపరేచర్ వచ్చేసి 22 degrees ఉంది గైస్, చాలా బాగుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour జర్నీలో లీడెన్ హాల్ మార్కెట్ అని ఒకటి ఉంది గైస్, చాలా ఫేమస్ అది. సో ఇప్పుడు దానికైతే వెళ్తున్నాం మనం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్, ఇప్పుడే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. మోర్గన్ రోడ్ బస్ స్టాప్ ఉంది కదా, ఇవన్నీ అక్కడికి అయితే వచ్చాము అనమాట. సో నాకు తెలిసి ఒక 5 minutesలో అయితే బస్ అయితే ఉంది గైస్. సో బస్ ఎక్కేద్దాం ఇప్పుడు. బస్ ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్రైన్ అయితే మారాలి. అండ్ ఈ మార్కెట్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే గైస్, ఈ మార్కెట్ చాలా మూవీస్లో అయితే యూజ్ చేశారనమాట. మెయిన్ ఏంటంటే హ్యారీ పాటర్ మూవీలో కూడా యూజ్ చేశారనమాట. అందుకనే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. గైస్, ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాము. ఇది కొంచెం డిఫరెంట్ బస్ గైస్ ఇది మాత్రం. సో ఓకే, బాగానే ఉంది. బట్ ఈరోజు ఏంటంటే అంత ఎండగా లేదు కదా, సో పర్లేదు, బాగానే ఉంది అన్నమాట. ప్లాట్ఫామ్ 4లో ఉంటుంది. లెట్స్ గో. గైస్, ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 5 stops అయితే ఉన్నాయి. గైస్, ఇప్పుడే క్యానన్ స్ట్రీట్లో అయితే దిగాము. ఏం చేయమంటారు? సో let's go and explore now. గైస్, సెంట్రల్ లండన్ వస్తే అదొక వైబ్ అనమాట. నిజంగా నాకు చాలా ఇష్టం అసలు సెంట్రల్ లండన్. అసలు మొత్తం అన్ని స్కై స్క్రేపర్సే ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని. చాలా బాగుంటుంది అసలు ఇక్కడ. సో పదండి గైస్, కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మనం. అసలు ఇక్కడ ఉన్నప్పుడు నాకైతే వెళ్ళబుద్ధి కాదు గైస్. అసలు నాకు చాలా ఇష్టం అనమాట లండన్. గైస్, అదిగోండి షార్డ్. సో చాలా పెద్దదనమాట. అక్కడ నైట్ టైం వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. గైస్, అసలు ఇక్కడ బిల్డింగ్స్ చూడండి. అసలు సెంట్రల్ లండన్ వస్తే అసలు స్కై స్క్రేపర్సే చాలా బాగుంటుంది అసలు వ్యూ కూడా. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ లీడెన్ హాల్ ఉంది చూసారా, ఫైనల్లీ మనం అక్కడికైతే వచ్చేసాం అనమాట. అసలు దీని ఆర్కిటెక్చర్ గైస్ ఎంత ఫేమస్ అంటే, యాక్చువల్గా చాలా మూవీస్లో యూజ్ చేశారనమాట దీన్ని. అంత ఫేమస్ అనమాట ఇది. అసలు క్రేజీ ఉంటుంది గైస్ లోపల మాత్రం. ఇది వచ్చి ఒక జస్ట్ చిన్న ఒక మార్కెట్ గైస్. ఇది మార్కెట్లోనే మీకు అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ. ఇవ్వండి, చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది మాత్రం. అండ్ ఇవన్నీ చిన్న చిన్న మార్కెట్స్ అనమాట. వీళ్ళు చాలా జ్యువెలరీ కానీ సో అలా సెల్ చేస్తారనమాట వీళ్ళు. అండ్ పెయింట్స్ కానీ స్కార్ఫ్స్, పెయింటింగ్ కూడా చాలా బాగుంది గైస్ అసలు. సో లేడీస్కి షాపింగ్. అండ్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. అండ్ చూసారు అసలు, ఇది నాకు తెలిసి చాలా పాతం అనుకుంటా. ఇది బాక్సెస్ చాలా బాగున్నాయి చూడండి అసలు.
గైస్ ఓల్డెన్ డేస్ లో ఇవి యూజ్ చేసేవారంట. సో దీని పేరు వచ్చేసి జాస్పర్ అంట. సో బ్లూ ఉన్నాయి కదా ఇక్కడ. సో దీనికంటే రేరు గ్రీన్ అన్నమాట. సో గ్రీన్ కంటే రేరు పింక్ అన్నమాట. They gave you two. So you could take the handle off, and so you could have two dishes on the table if you wanted, or you could have one dish covered. So the butler would bring this up to the table so it was covered, and then it could be served separately. అండ్ ఈ స్పూన్స్ కూడా చూడండి గైస్ ఇక్కడ. సో చాలా ఓల్డ్ స్పూన్స్ అనమాట ఇవి. అండ్ ఇవి కూడా ఇవన్నీ చాలా ఓల్డ్ అనమాట. అండ్ ఇక్కడ పెట్టి సెల్ చేస్తారు ఇక్కడ. ఇవన్నీ కార్డ్స్. అసలు ఆ మిర్రర్ చూడండి, అసలు డిజైన్ కూడా చూడండి, అసలు ఎంత బాగుందో అసలు. ఇది చాలా బాగుంది అసలు. అండ్ ఇది సెట్ అనుకుంటా గైస్. ఇది మిర్రర్, ఇది కోంబ్ అనుకుంటా. ఇదేంటో ఇది చిన్న మిర్రర్ అనుకుంటా. అండ్ ఇది కోంబ్ గైస్. ఇవన్నీ చిన్న చిన్న పెండెంట్స్ అనమాట. చూసారా ఇవన్నీ ఇక్కడ చిన్న పెండెంట్స్ అనమాట ఇవి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదిగో ఇట్లా గైస్. ఇదిగోండి సిల్వర్ బ్రేస్లెట్స్ అనమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి చూడండి. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సిల్వర్ బ్రేస్లెట్స్ అనమాట ఇవన్నీ. గైస్ చూసారా ఇది ఒక యాంటిక్ పీస్ అనమాట. ఇక పొయ్యిలో గాలి ఊరటానికి వస్తుంది, గాలి అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ ఇవన్నీ చాలా యాంటిక్ పీసెస్ అనమాట. ఇవన్నీ రేర్, చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కటి. ఇది యాక్చువల్గా ఇది వేరే మెటల్ అనుకుంటా కదా. ఇది బ్రాంజ్ మెటల్ ఇది, అందుకనే కాస్ట్ ఎక్కువ. గైస్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ రికార్డ్స్ అనమాట. పాత ఇవ్వండి ఇలా ఉన్నాయి సారా, వీటి రికార్డ్ ప్లేయర్స్ అనమాట. అండ్ చెస్ చూడండి ఎంత యూనిక్గా ఉందో, చాలా బాగుంది చెస్ మాత్రం. గైస్ ఎంత యాంటిక్ పీసెస్ తెలుసా ఇవన్నీ. ఎప్పుడు అనమాట ఇవి చాలా యాంటిక్ పీసెస్ గైస్. వాచెస్ అని ఎంత బాగున్నాయి చూడండి. అప్పట్లో ఇది నాకు తెలిసి ఎన్ని ఉన్నాయి చూడండి యాంటిక్ పీసెస్ ఇక్కడ. అండ్ ఇది ప్యూర్ గోల్డ్ అనమాట, ప్యూర్ గోల్డ్ వాచ్ ఇది గైస్. ఇదిగోండి మళ్ళీ ఇంకొక యాంటిక్ వాచెస్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు అప్పట్లో చూడండి, అసలు అప్పట్లో ఈ వెరైటీ చూడండి అసలు ఎంత బాగుందో అసలు గైస్. ఇదిగోండి లేడీస్కి జాకెట్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటిక్ జాకెట్స్ చాలా బాగుంటాయి అసలు ఇవన్నీ. గైస్ ఇదిగోండి స్కై గార్డెన్. గైస్ మనకి స్కై గార్డెన్ యాక్చువల్గా టికెట్స్ అయితే దొరకలేదు. సో ఈసారి దొరికినప్పుడు స్కై గార్డెన్కి అయితే వెళ్దాము. అది రూఫ్ టాప్ లో ఉంటుంది గైస్. రూఫ్ టాప్ గార్డెన్ అనమాట. చాలా బాగుంటుంది అసలు. చూడండి అసలు పైకి ఎంత ఉందో అసలు ఈ బిల్డింగ్. బాబోయ్ గైస్ ఎవరైతే ముందు వస్తున్నారో లండన్కి స్కై గార్డెన్ మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఏంటంటే టికెట్స్ అయితే దొరకవు గైస్ దానికి. నేను చాలా ట్రై చేస్తున్నా టికెట్స్. లాస్ట్ మంత్ కూడా చెక్ చేసా, టికెట్స్ అయితే అసలు దొరకవు. ఇప్పుడే స్టేషన్, ఇప్పుడే ట్రైన్ ఎక్కామన్నమాట. గ్రూవ్ పార్క్కి వెళ్దాం. సో ఈ స్టేషన్ ఏమనుకున్నారు? ఈ స్టేషన్ పేరేంటో తెలుసా? గైస్ ఇప్పుడే మనం ట్రైన్కి ఎంబాంక్మెంట్ దగ్గర దిగాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక పార్క్ అయితే ఉంది గైస్, అది గ్రూవ్ పార్క్ అని. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. గైస్ పైన చూడండి క్లాక్ ఎంత యూనిక్గా ఉందో అసలు. చాలా బాగుంది క్లాక్ అయితే మాత్రం. గైస్ ఈ స్ట్రీట్ చాలా హ్యాపెనింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది అనమాట యాక్చువల్గా ఇది. అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని అసలు క్రేజీ ఉందన్నమాట. సో అందరూ చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ. పార్క్ చూసుకుని అలా టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు అనమాట ఇక్కడ. గైస్ ఇప్పుడే మనం పార్క్కి అయితే వెళ్తున్నాం కదా. సో స్ట్రీట్కి మధ్యలో మనకి పెట్టారనమాట. ఇది చూడండి బండి మీద ఇది పెట్టి.
భలే ఉంది అసలు యాక్చువల్గా ఇది మాత్రం. గైస్ ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇవన్నీ ఇక్కడ పిల్లలు కుంఫు నేర్చుకుంటున్నట్టున్నారు. కుంఫు డ్యాన్స్ మరి ఫ్లాష్ మాప్ టైప్ అనమాట ఇక్కడ. అండ్ మేబీ ఇది టిక్ టాక్ సంథింగ్. సో ఇది చూడండి, ఇది ఒక స్ట్రీట్ అనమాట. ఇదిగోండి ఇదంతా స్ట్రీట్, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం షాపింగ్ అనమాట. సో ఇక్కడేమో కొంచెం ఇవన్నీ ఫుడ్ అదంతా ఇక్కడ. అండ్ ఇదంతా ఇటు 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 స్ట్రీట్ అంతా షాపింగే, అండ్ ఇటు స్ట్రీట్ అంతా షాపింగ్ అనమాట. సో ఫస్ట్ టైం గైస్ నేను చూడటం ఇంత స్ట్రీట్లో అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్ అయ్యింది షాపింగ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూడటం. అండ్ అటుపక్క ఇటుపక్క బిల్డింగ్స్ అనమాట, మొత్తం అన్ని బిల్డింగ్స్. గైస్ నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది. ప్లాంట్స్ మధ్యలో కూర్చొని బఫెట్. సో అదైతే నాకు యాక్చువల్గా బాగా నచ్చింది గైస్ అదైతే. సో అండ్ ఇక్కడ చూడండి మెయిన్ మనం క్యాంగ్రూ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి అసలు క్రేజీ ఉంది అసలు ఇక్కడైతే మాత్రం. గైస్ కోవెంట్ గార్డెన్ అంటే నేను ఏదేదో అనుకున్నాను. ఇదిగోండి చూసారా కోవెంట్ గార్డెన్ ఉంది కదా, ఇలా బళ్ళన్నీ మనకి వేరే దగ్గర ఉన్నాయన్నమాట. గైస్ క్రేజీ ఉంది అసలు నిజంగా. నేనైతే కొంచెం ఏదో ఇంకా చాలా పెద్ద గార్డెన్ ఉంటుందేమో అనుకున్నా. యాక్చువల్లీ ఇదంతా మొత్తం అంతా షాపింగ్ సెంటర్ అనమాట. షాపింగ్ సెంటర్ మధ్యలో ఇలాంటివి చిన్నవి పెట్టారనమాట. గైస్ ఈ టిక్ టుక్స్ చూడండి ఎంత బాగున్నాయో. కలర్ఫుల్ టిక్ టుక్స్, కలర్ఫుల్ టిక్ టుక్స్ బాగున్నాయి. ఇదంతా ఒక షాపింగ్ సెంటర్ గైస్, భలే ఉంది అసలు నిజంగా. అండ్ మీకు ఎన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయంటే అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఒక రెస్టారెంట్ కూడా పైన చూసారా. సో అది ఒక రెస్టారెంట్ అనమాట పైన. అండ్ ఇటు పక్కన అన్ని లగ్జరీ బ్రాండ్స్ అనమాట. అండ్ ఏదో మ్యూజియం కూడా ఉన్నట్టుంది ఇక్కడ. అండ్ నాకు బేసిక్గా ఇక్కడ ఇవి బాగా నచ్చాయి గైస్. నాకు ఏంటంటే అటుపక్క ఇటుపక్క గార్డెన్ ఉండి మధ్యలో రెస్టారెంట్ ఉంది కదా, ఈ థీమ్ యాక్చువల్గా నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. గైస్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ ఇదంతా ఒక షాపింగ్ అండ్ ఈటింగ్ అనమాట. సో కింద కూడా ఉంది గైస్. ఇప్పుడే ఫుడ్ తింటానికి అయితే వచ్చాము. అసలు చూడండి క్రేజీ ఉంది అసలు ఇది మాత్రం. మొత్తం చీజ్. గైస్ డెజర్ట్స్ తినే వాళ్ళకి డెజర్ట్ హెవెన్. గైస్ పింక్ కలర్ కార్ చూడండి భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. వింటేజ్ కార్ అనుకుంటా. గైస్ ఫైనల్లీ గ్రూ మార్కెట్ అయిపోయింది, చాలా బాగుంది. కానీ సండే వచ్చింది అనుకోండి, సో సండే మార్నింగ్ వచ్చేస్తారనమాట ఇక్కడికి. మార్నింగే వచ్చేసి సాయంత్రం వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఇప్పుడు వెళ్ళి మనం ట్రైన్ అయితే తీసుకోవాలి గైస్. ఇదిగోండి మళ్ళీ మన ఫేవరెట్ రూట్కి అయితే వచ్చేసాము. చాలా నచ్చింది గైస్ నాకైతే ఇది. అండ్ ఇది చూడండి. అండ్ ఇది ట్రైన్ స్టేషన్కి వెళ్ళటానికి గైస్ ఇది యాక్చువల్గా బేసిక్గా. సో ట్రైన్ స్టేషన్కి వెళ్ళటానికి కూడా ఎంత బాగుంటుందో తెలుసా రూట్ మాత్రం. గైస్ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రైన్ లేదు యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఒక దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ బ్రోమ్లీ సౌత్ వెళ్ళాలి. గైస్ ఇప్పుడే మనం విక్టోరియా స్టేషన్కి వచ్చాం కదా, విక్టోరియా స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కేసాం బ్రోమ్లీ సౌత్కి. గైస్ ఫైనల్లీ బ్రోమ్లీ సౌత్కి అయితే వచ్చేసాం అనమాట. అది బ్రోమ్లీ సౌత్. సో ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్తున్నాం గైస్. జస్ట్ ఒక 5-10 minutes వాక్ అయితే ఉంటుంది. సో ఇంటికైతే వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. ఫుల్లీ టైర్డ్ అనమాట ఈరోజు. అయిపోయా నేనైతే. ఇంకొక 1-2 days వెళ్ళిపోతాను కదా గైస్. సో ఈ బ్రోమ్లీని చాలా మిస్ అవుతాను నేనైతే.
ఏముందిలేండి, మళ్ళీ గంటగా ఎప్పుడన్నా చూడాలనిపించింది అనుకోండి మళ్ళీ ఫ్లైట్ వేసుకుని ఇటు వచ్చేయచ్చు మనం. గైస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ like, share and subscribe. See you in the next vlog. Bye bye.